పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైనటువంటి ఆరాధనకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. తపకాలమును ఎంతో వైభవముగా మనం ప్రారంభించాం. తపకాలం అనగానే అనుగ్రహ కాలమని మనమందరము కూడా ఆరాధన భావముతో క్రీస్తు ప్రభు చేసిన శిలువ యాత్రలో మనము సైతము పాల్గొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాన ధర్మముల ద్వారా, ఉపవాసము ద్వారా, ప్రార్థన ద్వారా, మరి ముఖ్యముగా దివ్య గ్రంథ పఠన, ధ్యానము, పారాయణము ద్వారా క్రీస్తు ప్రభువు చేసినటువంటి ఆ కల్వరి యాత్రలో భాగస్థులమై ఆయనతో నడుస్తూ ఉన్నాం. క్రీస్తుకు పరిపూర్ణంగా సమర్పణ గావించబడాలని మనము మన ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దివ్య సప్రసాదనాథుడు క్రీస్తు ప్రభువు మన మనవులను ఆలించుటకై, మనతో వాసము చేయుటకై మన మధ్యలోనికి వేంచేసి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. శిలువ యాత్రను, కల్వరిగిరిపై ఆయన చిందించినటువంటి ఆ కరుణామయుని యొక్క గాథను మనము పరికించి చూసినప్పుడు, చిన్ననాటి నుండి కూడా ఈ అనుభవము చాలా గొప్పదిగా, చాలా ప్రేరేపితముగాను, స్ఫూర్తిదాయకముగా మనకందరికీ కూడా గోచరిస్తూ ఉంది. అనుభవం ఎంత గొప్పది అంటే, ఆయన చిందించినటువంటి రక్త బిందువుల ద్వారా, ఆయనపై పడినటువంటి దెబ్బల ద్వారా మనల్ని ఆయన విమోచించాడు. ఇది క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి మహత్వం, దైవత్వం. ఆయన చెబుతూ ఉన్నాడు, ఇదిగో నేను మీ పాపముల నిమిత్తమై పరిహారముగా తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వేంచేసి ఉన్నాను. మీ అందరి నిమిత్తమై నేను బలి అవడానికి సిద్ధపడి విమోచించడానికి వచ్చి ఉన్నానని ఆయన సెలవిచ్చాడు. ఒక వ్యక్తి మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడు అని నిర్ధారణ కావాలంటే క్రీస్తు ప్రభువును చూస్తే చాలు.
ఈయన ఖచ్చితంగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ యథార్థం, ఆయన ప్రేమ నిజం. ఇది మనమంతా విశ్వసించాలని ఈ తపకాలం ద్వారా ప్రాయచిత్తము వైపుగా, పరివర్తన వైపుగా మనము ప్రయాణం చేయాలని ఆయన మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక యువకుడు ఎంతగానో స్పందిస్తున్నాడు మరియు ఆశ్చర్యానికి గురి అవుతున్నాడు. ఏమిటి ఆ ఆశ్చర్యం అని మనము ధ్యానం చేసినట్లయితే ఆయన చెబుతున్నాడు, ఈ ప్రజలు, ఈ విశ్వాసులు క్రీస్తు ప్రభువుకే స్వయముగా ఎన్నో మారులు వ్యతిరేకంగా వెళ్ళినప్పటికీ, ఆయన మాటను జవదాటినప్పటికీ కూడా, మరి ముఖ్యంగా నిబంధనని పాటించకపోయినా, ఆజ్ఞలను శిరస వహించకపోయినా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడే, ఆయన మన్నిస్తూనే ఉన్నాడే అన్నటువంటి ఆశ్చర్యానికి గురి అయి తన జీవితాన్ని మార్చుకుంటున్నాడు. డ్రగ్స్ ద్వారా, మారక ద్రవ్యాలను ఉపయోగించడం ద్వారా ప్రజలకి, మరి ముఖ్యంగా కుటుంబానికి దేవునికి దూరంగా వెళ్ళినటువంటి యువకుడిలో కలిగినటువంటి ప్రేరేపితమైనటువంటి ప్రేమ క్రీస్తు ప్రభువుది. ఇంతగా మనల్ని ప్రేమించేటువంటి వారు ఈ లోకములో ఎవరు కూడా ఉండరు అన్నటువంటిది ఆయన భావన. ఆయన ఆశ్చర్యానికి గురి చేసినటువంటి విషయం కూడా ఇదే. యేసు ప్రభువు నా కోసం, నేను ఇంతగా ఆయనకు దూరం అయినప్పటికీ కూడా ఆయన నా కోసం వస్తున్నాడని తన జీవితం అంటే పరివర్తన వైపుగా ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. తన జీవితపు అలవాట్లని మార్చుకున్నాడు. తన జీవితంలో ప్రణాళికను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాడు. తద్వారా దేవునికి బహు గొప్పగా ఉపయోగం కాగలిగాడు. ఈ దివ్యమైనటువంటి ఆరాధనలో మనము కూడా అలా కావాలని ప్రార్థించుదాం. క్రీస్తు ప్రభుపై పడినటువంటి ఆ దెబ్బల ద్వారా, యేసు ప్రభు చిందించినటువంటి ఆ రక్త బిందువుల ద్వారా మనమంతా కూడా విమోచింపబడాలని దేవుణ్ణి స్తుతిస్తూ, ఆయన రక్త బిందువుల చేత అభిషేకం కావాలని ఈ గీతము ద్వారా దేవుణ్ణి ఆరాధించుదాం. నా యేసుకి ముండ్ల కిరీటం, భుజములపై సిలువ భారం, నా యేసుకి ముండ్ల కిరీటం, భుజములపై సిలువ భారం, భుజములపై సిలువ భారం. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరెడ దెబ్బలే, అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరెడ దెబ్బలే, నా యేసుకి ముండ్ల కిరీటం, భుజములపై సిలువ భారం, 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 భుజములపై సిలువ భారం.
అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అడుగడుగున రక్త బిందువులతో, అణువణువున కొరడ దెబ్బలతో యేసుపై శిరస్సుపై పెట్టినటువంటి ముళ్ళ కిరీటము ద్వారా చిందిస్తున్నటువంటి రక్త బిందువులు ప్రత్యేకముగా ఆయన భుజములపై వేసుకున్నటువంటి శిలువ భారం చాలా అధికమైనటువంటిది. ఎవరి కోసం, ఎవరి పాపముల నిమిత్తం ఆయన శిలువ మోస్తున్నాడో మనకందరికీ కూడా బాగా తెలిసినటువంటిది. ఆయన శిలువ మోసినటువంటి విధానమును మనం గమనించినట్లయితే, శిలువ మోయుచు వీధుల వెంట రక్తధారలే ఆయనను తడిపుతూ ఉన్నాయి. స్వయముగా చెబుతున్నాడు, నా రక్తధారల ద్వారా మిమ్ముల్ని విమోచింపబోతున్నానని. నా ప్రజలారా ఏడవకండి, మీకోసం ప్రార్థించండి అని ఆయన మనందరికీ కూడా చెబుతున్నాడు. కావుని భావముతో యేసు ప్రభు శిలువ యాత్రను మనము కూడా చేరి ఆయన మార్గములో పయనించడానికి ప్రయత్నం చేద్దాం. సిలువ మోయుచు వీధుల వెంట రక్తధారలే నన్ను తడిపెను. 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 నా ప్రజలారా ఏడవకండి, నా ప్రజలారా ఏడవకండి, నా ప్రజలారా ఏడవకండి, నా ప్రజలారా ఏడవకండి. మీకోసమే ప్రార్థించండి, మీకోసమే ప్రార్థించండి. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కలువరిగిరిలో నీ రూపము ఎంతగానో నలిగిపోయింది ప్రభువా అని మనం చెప్పగలగాలి. ఈ శిలువ యాత్రను చూస్తున్నప్పుడు చివరి రక్త బిందువు వరకు కూడా నా కోసము కాచినావా ప్రభువా, నీకే స్తోత్రములు, నీకే వందనములని మనము వ్యక్తిగతంగా మరి ముఖ్యంగా కుటుంబపరంగా తెలియజేయాలి. ఎందుకంటే మన వ్యక్తిగత జీవితాలలో అనేకమైనటువంటి వ్యసనములము మనల్ని బాధిస్తూ ఉన్నాయి. పరుషమైనటువంటి మాటలు పడడం కానీ, మాటలను ఉపయోగించడం ద్వారా మనము ఒకరికి ఒకరం దూరమవుతూ ఉన్నాం. మనం చేస్తున్నటువంటి పనులు కూడా ఇతరులను బాధిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన పైన పడుతున్నటువంటి దెబ్బలు. మన జీవిత విధానము, మనము ఏర్పాటు చేసుకున్నటువంటి స్వీయమైనటువంటి స్వార్థమైనటువంటి జీవితమే ఆ క్రీస్తు ప్రభువుకు దెబ్బలుగా, రక్త బిందువులుగా మారుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా గమనించాలి. వ్యక్తిగతంగా మనం అనుకుంటూ ఉంటాం, నా పాపాన్ని ఎవరూ చూడడం లేదు, నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం లేదు,
నేను చేస్తున్నటువంటి పనులు ఎవరికీ కూడా తెలియటం లేదు అన్నటువంటి భావముతోనే మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. కానీ క్రీస్తు ప్రభువును చూసినప్పుడు ఆయన ముళ్ళ కిరీటం నుండి చిందిస్తున్నటువంటి రక్త బిందువులు, ఆయన శరీరంపై పడుతున్నటువంటి దెబ్బలను బట్టి నువ్వు ఎంత పాపాత్ముడివో తెలుస్తుంది. సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. లూకా శుభవార్త 18వ అధ్యాయము 13వ వచనంలో, ప్రభువు నేను పాపిని, నాపైన దయ ఉంచండి, దయ చూపండి అని అడుగుతున్నాడు. ఈ గీతమును దేవునికి సమర్పణ చేస్తూ ఉండగా, శిలువ మోయుచు వీధుల వెంట వెళ్ళినటువంటి ఆయన చూస్తూ ఉండగా, నా ప్రజలారా ఎడవకండి, మీకోసం ప్రార్థించండి అని మనల్ని అడిగినటువంటి ఆ క్రీస్తును చూస్తూ ఉండగా మనలో పరివర్తన కలగాలి. మన ప్రణాళికలో, మన జీవిత విధానములో పెను మార్పులు కలగాలని దేవుని అర్థించుదాం. కలువరిలోనా నీ రూపమే నలిగిపోయెను నా యేసయ్యా. కలువరిలోనా నీ రూపమే నలిగిపోయెను నా యేసయ్యా. చివరి రక్త బిందువు లేకుండా, చివరి రక్త బిందువు లేకుండా నా కోసమే కార్చినావా, నా కోసమే కార్చినావా. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరెడ దెబ్బలే, అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరెడ దెబ్బలే. నా యేసుకి ముండ్ల కిరీటం, భుజములపై సిలువ భారం. నా యేసుకి ముళ్ళ కిరీటం, భుజములపై సిలువ భారం. నా యేసుకి ముళ్ళ కిరీటం, భుజములపై సిలువ భారం. నా యేసుకి ముళ్ళ కిరీటం, భుజములపై సిలువ భారం. భుజములపై సిలువ భారం, భుజములపై సిలువ భారం. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరెడు దెబ్బలే. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు కూడా మనం క్రీస్తు ప్రభు ఏ విధముగా బాధించబడి ఉన్నాడు, కొరడ దెబ్బలచే, రక్త బిందువులతో, ముళ్ళ కిరీటము చేయి వీధుల వెంట ఆయన సిలువ మోసినటువంటి విధానమును మనం గమనించాం. మరి ఇంతగా మన పాపం నిమిత్తము మనల్ని విమోచించడం కోసం ఆయన చేసినటువంటి త్యాగము మనల్ని మార్చాలి. ఇప్పటికే మనం విన్నటువంటి విధముగా మన కోసం లేక మనల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారు అని అన్నట్లయితే క్రీస్తు ప్రభువు ఖచ్చితంగా ప్రేమిస్తూ ఉన్నాడు అని గమనించాలి. మరి ప్రేమించేటువంటి వ్యక్తికి వ్యతిరేకముగా పనిచేయడం ఏమిటి? ఇది నేటి ముఖ్యాంశం. ఈ పవిత్రమైనటువంటి ఆరాధనలో దీన్ని ధ్యానం చేయండి. ప్రేమించినటువంటి వ్యక్తికి మనం వ్యతిరేకముగా వెళ్ళటం ఏమిటి? చోద్యము కదా. కొన్ని నిమిషములు మీకు అందజేయబడుతూ ఉండగా ఈ ధ్యానముతో మీరంతా కూడా మౌన ధ్యానముతో క్రీస్తు ప్రభువును
నీవు నేను ఎంతగా ప్రేమిస్తున్నామని ప్రశ్నించుకుందాం, ధ్యానం చేద్దాం. ఈ సమయమును బహుగా మీరు వాడుకోవాలని, క్రీస్తు ప్రభువుకి మనం ప్రేమిస్తున్నటువంటి క్రీస్తు ప్రభువుకి సమాధానం ఇవ్వాలని, ఈ అద్భుతమైనటువంటి ఆరాధన ముగిసేలోగా నేను ప్రేమించేటువంటి నా క్రీస్తుకు నేను తిరిగి ఏమి చెల్లిస్తున్నాను, నేను తిరిగి ప్రేమిస్తున్నానా అన్నటువంటి ప్రశ్నలతో లేకుంటే సమాధానమును వెతకడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా దయచేసి యేసు ప్రభువుని తదేకంగా చూస్తూ, దివ్య సప్రసాద నాదుణ్ణి కళ్ళార్పకుండా చూస్తూ, ప్రేమిస్తున్నటువంటి దేవుణ్ణి మనము కూడా ప్రేమించడానికి మన మౌన ప్రార్థన ద్వారా, మౌన సమయం ద్వారా దేవుని ఆరాధించుదాం. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 20 నుండి 26 వచనములు గమనించినట్లయితే, మనల్ని పాపాత్ములుగా చేసేటువంటి కార్యములు లేకుంటే ప్రవర్తన ఏమిటో అక్కడ వివరించబడి ఉంది. మనము ఈ జీవిత ప్రలోభాలకి గురి కావడం ద్వారా అరిషడ్ వర్గాలని మనము నియంత్రించలేకపోవడం ద్వారా పాపాత్ములుగా మారిపోతూ ఉన్నాం అని క్రీస్తు ప్రభు ఈ వాక్యములో మనకి బోధిస్తూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 20 నుండి 26 వచనాలలో వ్యక్తిగత జీవితాలని పరిశీలించి చూసినట్లయితే మనము సజ్జనులుగా ఉండవచ్చు, లేకుంటే దుర్జనులుగా కూడా ఉండవచ్చు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం నుండి మనం గమనించినట్లయితే, ఇదిగో ఒక దుర్జనుడు తన జీవితాన్ని మార్చుకొని సజ్జనుడుగా, ఆలోచనాపరముగా మంచివాడుగా మారుతూ ఉంటే అతడు శాశ్వతమైనటువంటి జీవితం వైపు ప్రయాణిస్తున్నాడు అని అర్థం. ఒక దుర్జనుడు తన జీవితానికి స్వస్తి చెప్పి, చెడు జీవితానికి స్వస్తి చెప్పి, చెడు అలవాట్లను విరమించుకొని సజ్జనుడిగా మారడానికి మంచి ఆలోచనతో ఉన్నప్పుడు, లేకుంటే ప్రయత్నం చేస్తూ ఉంటే అతను శాశ్వతమైనటువంటి జీవితం వైపు ఆయన ప్రయాణం చేస్తున్నాడని అర్థం అక్కడ కనపడుతుంది. అయితే సజ్జనుడు కూడా అతని పక్కనే జీవిస్తాడు. సజ్జనుడు ఇప్పటి వరకు జీవించినటువంటి జీవిత విధానము దేవునికి ఇష్టమైనటువంటి జీవితం, కానీ అతడు దుర్జనుడుగా మారుతూ ఉంటే అతడు శాశ్వతమైనటువంటి మరణం వైపు ప్రయాణం చేస్తున్నాడని అర్థము అక్కడ కనపడుతోంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము మన వ్యక్తిగత జీవితాలలో అప్పుడప్పుడు ఎక్కువగా సజ్జనులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఈ అరిషడ్ వర్గాలకి లోను కావడం ద్వారా, ప్రాపంచికమైనటువంటి ప్రలోభాలకు మనం పడిపోవడం ద్వారా మనము దుర్జనులుగా మారిపోతూ ఉన్నాం. ఒక్కొక్కసారి మన జీవితంలో ఈ గొర్రె స్వభావము, సాధు స్వభావం అన్నటువంటిది బాగా ఉంటుంది. మరికొన్ని మార్లు ఉన్నట్టుండి సింహ స్వభావం కూడా బయటపడుతుంది, ఆ రోరింగ్ లయన్ నేచర్. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు కూడా తనలో ఉన్నటువంటి ప్రతి దానిని కూడా ప్రపంచాన్ని కాపాడాలి, విశ్వమండలం అంతటిని కూడా నేను విమోచించాలి అన్నటువంటి తత్వముతో అన్నిటిని కూడా నియంత్రించుకొని సర్వేశ్వరుని గొర్రెపిల్ల కాగలిగాడు. తనలో సింహ స్వభావము ఉన్నది. స్వయముగా దైవ కుమారుడు, రాజు అయినటువంటి ఆయన అన్నిటిని కూడా రిక్తుని చేసుకొని, అన్నిటిని కూడా విసర్జించి విరమించుకొని ఆయన ఒక సాధువు వలె, మరి ముఖ్యముగా గొర్రె పిల్ల వలె ఆయన రూపాంతరం చెందుతూ ఉన్నాడు. ఈ తపకాలంలో కూడా ప్రభువైనటువంటి దేవుడు దీనినే కోరుతూ ఉన్నాడు.
ఇలాంటి జీవితమును కలిగి ఉండమని మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత జీవితము ఎంతగా దేవునికి ఇంపైనటువంటి జీవితముగా మారాలంటే కొన్ని అలవాట్లను మార్చుకోవాలని ఆయన వాపోతూ ఉన్నాడు. ఈ పట్టణములో మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 20 నుండి 26 వచనాల్లో ఆయన చెబుతున్నాడు, ఇదిగో నీకు కోపము ఉన్నట్లయితే ఆ కోపము ద్వారా ఇతరులని నీవు వ్యర్థుడా అని పిలిచినట్లయితే అది పాప కారణముగా ఉంటుంది. నీ కోపమే కదా, ఈ కోపము పాపమునకు కేంద్రస్థానముగా ఉన్నదా అన్నటువంటి ఆలోచనలు మనకు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. కానీ వాటన్నిటిని మించి కోపమే అన్నిటికీ మూలం. నీ కోపమే నీ శత్రువు, నీ కోపమే నీ పాపము అని ప్రభువు స్వయముగా చాలా యథార్థముగా తెలియజేస్తున్నాడు. అంటే ఆయన ఆలోచన ఏమిటి? మనం చేస్తున్నటువంటి పాపమునకు కారణం లేదా కేంద్రస్థానము, ద రూట్స్ అన్నటువంటివి ఉంటాయి. ఆ వ్రేళ్ళ నుండి కూడా, పాపం యొక్క వ్రేళ్ళ నుండి కూడా తొలగించుకోవాలి. అప్పుడే నీవు సజ్జనుడుగా మారడానికి వీలవుతుందని ఆయన చెబుతున్నాడు. కోపం అన్నటువంటిది పాపానికి సమానమని కూడా చెబుతున్నాడు. ఇట్ ఈజ్ ఈక్వల్ టు సిన్. ద యాంగర్ విచ్ ఈజ్ ఇన్ యూ ఈజ్ ఈక్వల్ టు సిన్. అది పాపమునకు సరి సమానం. ఒక సందర్భంలో యేసు ప్రభు ఈ విధంగా చెబుతున్నాడు, ఇదిగో పరస్త్రీని కామేక్షతో నీవు చూసినప్పుడు ఆమెతో వ్యభిచరించినట్లే. అంటే కోపమునకు, కామమునకు లేక ఇతరమైనటువంటి అరిషడ్ వర్గాలన్నిటికీ కూడా అది పాపం, అవన్నీ కూడా పాపానికి సరి సమానమని చెబుతున్నాడు. కావున వాటిని తొలగించుకోవాలి, వ్రేళ్లతో వాటిని తీసేసేయాలి అన్నటువంటిది క్రీస్తు ప్రభు యొక్క ప్రబోధం, ఆయన ప్రవచనం, ఆయన ఆలోచన విధానం. ఇది ఆయన చెబుతున్నటువంటి సందేశము. ప్రియ సహోదరి సహోదరులారా, కోపం అన్నటువంటిది నిష్కారణముగా ఉండకూడదు అని చెబుతున్నాడు. ఆయన 3 రకాలైనటువంటి కోపములను వివరిస్తున్నాడు. ఆ 3 రకాల్లో మొదటిది ఏమిటంటే, నిష్కారణముగా నీవు ఎవరిపైన కూడా కోపపడకూడదు. మనం అనుకుంటాం ఏ కారణము లేకుండా నేను తిట్టను కదా అని. కానీ కొందరి జీవితాలు ఊరికే తిడతానే ఉంటారు. నిష్కారణముగా గొనుగుతూనే ఉంటారు, సనుగుతూనే ఉంటారు, కోపపడుతూనే ఉంటారు. ఏమిటంటే, ఇట్ ఈజ్ మై నేచర్, ఇట్ ఈజ్ విదిన్ మీ, ఇట్ ఈజ్ మై ఇన్నేట్ నేచర్ అని కూడా చెబుతారు. మార్చుకోవడానికి ప్రయత్నం చేయరు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ నిష్కారణమైనటువంటి కోపం ఎలా ఉంటుందంటే, కేవలము చూపించుకోవడం కోసం తిట్టడం, లేకుంటే కేవలం చూపించుకోవడం కోసం కోపపడడం. ఇది ఎక్కువగా అధికారులు మరియు వర్కర్స్, పనివారి మధ్య కనపడుతోంది. ఊరికనే నాకు 10 మంది నన్ను చూడడానికి వచ్చారు, నా ఆఫీసులో 4 ఉన్నారు కాబట్టి నా సత్తా, నా శక్తి, నా పవర్ నేను చూపించుకోవడం కోసం, వాళ్ళ ముందు చూపించడం కోసం నిష్కారణముగా మన పనివారిని తిడుతూ ఉంటాం, లేకుంటే వారిని సనుగుతూ గొనుగుతూ లేనిపోని మాటల్ని అంటూ ఉంటాం. ఈ నిష్కారణమైనటువంటి కోపంలోనే కావాలని కోపపడడం, మనస్సులో ఏదో పెట్టుకొని కోపపడడం. 3వది ద్వేషముతోనే కోపడుతూ ఉంటారు. చూస్తే నచ్చదు. కొంతమంది ముఖాలు చూడాలంటే చూడబుద్ధి కాదు అన్నటువంటిది నా నైజం, నా ఆలోచన. ఎందుకు చూడకూడదు? అందరూ కూడా మనుషులే కదా, నీ ఇంటివారే కదా, చూడబుద్దే కాదు, వాళ్ళని చూస్తే అసహ్యం. కేవలం ఇవన్నీ కూడా నిష్కారణమైనటువంటి కోపాలు. అక్కడ ఏ కారణం కూడా ఉండదు. ఇలాంటి కోపాన్ని దేవుడు క్రీస్తు ప్రభు స్వయముగా త్యజించమని చెబుతూ ఉన్నాడు. అవసరమైనటువంటి సమయాలలో కోపపడాలి. తానే స్వయముగా దేవాలయములో అపరిశుభ్రత, ప్రత్యేకముగా వ్యాపార ధోరణిని గమనించినటువంటి ఆయన స్వయముగా కోప్పడి అక్కడ అన్నీ కూడా చక్కబరిచారు. అక్కడ ఒక కారణం,
బహుళమైనటువంటి బృహత్తరమైనటువంటి కారణము అక్కడ కనపడుతుంది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనమంతా కూడా పశ్చాత్తాపడదాం. నిష్కారణముగా నేను ఎవరినైనా బాధించి ఉన్నాను, నేను ఎవరిపైనైనా కోపపడి ఉన్నానా, నా కోపము ద్వారా, నా మాటల ద్వారా, పరుషమైనటువంటి మాటల ద్వారా నేను ఎవరినైనా బాధించి ఉన్నానా? ఒక్కసారి ఆలోచించేద్దాం. చాలామంది మనకు కనపడతారు. మన వ్యక్తిగత జీవితాలలో, కుటుంబ జీవితంలో ఎంతోమందిని ఈ విధంగా నిష్కారణముగా మనము అన్నటువంటి మాటలు, కోపపడినటువంటి సందర్భాలు చాలాగా కనిపిస్తున్నాయి, తారసపడుతున్నాయి. పరిశీలించుకుందాం. రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు చెబుతున్నటువంటి విరమించుకోవలసినటువంటి కోపం ఏమిటంటే హేళన భావముతో కోపపడడం. just to humiliate somebody we feel or we show our anger. హేళన భావముతో కోపపడడం అంటే ఇక్కడ ఏమిటంటే ఇతరులని తక్కువ చేసి చూడడం, లేదా చులకన భావముతో వారి పట్ల వ్యవహరించడం. ఇక్కడ యేసుప్రభు సన్నిధిలో ఎవడికి ఎవడు గొప్ప అనేటువంటిది లేనే లేదు. స్వయముగా శిష్యులు సైతం కూడా మీలో ఎవరు గొప్ప, మనలో ఎవరు గొప్ప, నువ్వు గొప్ప, నేను గొప్ప, రాబోయేటువంటి అధికారంలో మనకు ఎలాంటి స్థానాలు ఉండబోతున్నాయి, ఎలాంటి రాయితీలు మనకిస్తాడు, ఈ యొక్క గొప్పతనం అన్నటువంటి ధోరణిలో వ్యవహరిస్తారు. అలాంటి సందర్భాలలో మనము హేళన భావముతో కోప్పడుతూ ఉంటాం. తక్కువ చేసి చూడడం, నీకు ఇది అవసరమా, లేకుంటే నీ స్థాయి ఏంటి, ఇలాంటి భావాలతో, చులకన భావముతో కోప్పడుతూ ఉంటాం. దాన్ని కూడా త్యజించమని ప్రభువు అడుగుతూ ఉన్నాడు. తపకాలం అనగానే ఏదో మనము ఆహారపు అలవాట్లను, నియమాలను గురించి ఆలోచన చేస్తాం. కానీ అసలు జరగాల్సినటువంటిది ఏమిటంటే దేర్ షుడ్ బి ఏ చేంజ్ ఇన్ యువర్ బిహేవియర్. నీ పరివర్తనలో మార్పు, పరివర్తన వైపుగా నీవు మార్పు చెందాలి. ప్రణాళిక అన్నటువంటిది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రవర్తనలో మార్పు అన్నటువంటిది పరివర్తనకి మలుపుగా ఉండబోతుంది. మూడవదిగా యేసు ప్రభు బోధిస్తున్నటువంటి ప్రబోధంలో కోపం పైన ఆయన చెబుతున్నటువంటి విషయం ఏమిటంటే చెడు భావముతో కూడినటువంటి కోపం, లేకుంటే కల్మషముతో కూడిన కోపం. ఇది కూడా మంచిది కాదు. ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా కల్మషము లేకుండా ఉండాలి. కోపంలో కల్మషం అసలు ఉండకూడదు. కారణము చాలా బలమైనటువంటి కారణముగా ఉండాలి. ఈ కల్మషంతో కూడినటువంటి కోపంలో ఏం జరుగుతాయంటే ఒకరి పట్ల ఒకరికి దూషణ జరుగుతుంది. ఒకరిని ఒకరం దూషించుకుంటాం, ద్వేషించుకుంటాం. మరి ముఖ్యంగా ఈ కల్మషంతో కూడినటువంటి కోపము ఇతరులని శపిస్తుంది, విచ్ ఈజ్ వెరీ బ్యాడ్. చాలా దారుణమైనటువంటి స్థితిలోనికి మనం నెట్టివేస్తుంది. కల్మషంతో కూడినటువంటి ఈ కోపం ఇతరులని శపిస్తుంది, లేకుంటే ఇతరుల చేత శపించబడతాం. ఎప్పుడు నీలో కల్మషం ఉన్నప్పుడు భాష పైన పట్టు దొరకదు. కల్మషము ఉన్నటువంటి కోపంలో భాష పైన పట్టు అసలు దొరకదు. ఇతరులను దూషించడమే ఆలోచనగా ఉంటుంది, ఇతరులని శపించడమే నా ధ్యేయముగా ఉంటుంది. ఎందుకంటే అది కల్మషముతో కూడినటువంటి కోపం, చెడు భావముతో ఉన్నటువంటి కోపం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, శాపము లేకుంటే శపించడముతో ఉన్నటువంటి కోపం ఎలా ఉంటుందంటే ఇట్ కిల్స్ యూ మోరలీ, ఇంటలెక్చువలీ అండ్ స్పిరిచువలీ. నిన్ను నైతికంగా చంపుతుంది శాపం, లేకుంటే కల్మషంతో కూడినటువంటి ఆ కోపము నైతికంగా నిన్ను చంపేస్తుంది, నిన్ను అనైతికమైనటువంటి మనిషిగా మారుస్తుంది. యూ విల్ బికమ్ ఇమ్మోరల్. తర్వాత ఇంటలెక్చువలీ ఇట్ కిల్స్ యూ, అంటే ఆలోచన పరంగా కూడా నిన్ను చంపేస్తుంది, శపిస్తుంది. పరుషమైనటువంటి మాటలు, భాష పైన పట్టు ఈ కల్మషంతో కూడినటువంటి కోపంలో కనిపిస్తుంది. అంటే ఆలోచన చేస్తే ఈ మాటలు అనకూడదు,
ఆలోచన చేస్తే ఈ కల్మషం ఉండకూడదు. ఇతరులను కూడా దేవుడి యొక్క ఆయన రూపంలో అందరూ కూడా ఉన్నామన్నటువంటి ఆ భావనకే ఆలోచన కలిగించదు. దట్స్ వై ఇట్ కిల్స్ యూ ఇంటలెక్చువలీ. అంత దారుణంగా నిన్ను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా స్పిరిచువలీ ఆల్సో. అది ఆధ్యాత్మికంగా నిన్ను ఎక్కడ తీసుకెళ్తుందో కూడా నీకు తెలియదు. కోపము అంత పరుషంగా మన పట్ల వ్యవహరిస్తోంది. ఇది గమనించాలి. ప్రభువు ఆ ఊరికేమీ చెప్పలేదు. ఎన్నో సందర్భాలు ఆయనకు ఉన్నవి, కానీ కోపమునే ఎందుకు ఆయన అంత హైలైట్ చేశాడు? కోపం గురించి ఎక్కువగా ఎందుకు చెప్పాలనుకున్నాడంటే అది పాపమునకు సరి సమానము, పాపమునకు కేంద్ర స్థానముగా ఆ కోపం ఉన్నది, పాపానికి మూలం కోపం అని చెబుతున్నాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏ ఒక్కడు కూడా శాపగ్రస్తుడు కాకూడదు అన్నటువంటిది దేవుని యొక్క అభిలాష. ఏ ఒక్కడు కూడా విమోచింపబడకూడదు అన్నటువంటిది దేవుని ఆలోచన. తృణీకరించబడకూడదు అన్నటువంటిది దేవుని మనస్సు. కావున ఇలాంటి భావములతో దేవుణ్ణి అడుగుదాం. ఓ భక్తుడు దేవుని చెంతకు చేరుతున్నాడు. లోకమే శోకమైపోయింది ప్రభువాని, లోకమే శోకమైపోయింది, పాపమే అంధకారమైపోతూ ఉన్నది. కావున ఈ సమయంలో నేను నీ శరణాన్ని కోరుతూ ఉన్నాను, నన్ను కాపాడుము, ఆశీర్వదించమంటాడు. ఆ భక్తుడు రాసుకున్నటువంటి పాటలో, ఆ గీతములో, చరణములో ఈ విధంగా చెబుతున్నాడు, కోపగించకు నా తండ్రి అని. చాలా గొప్ప అయినటువంటి భావం అది. నేను కోపపడడం వేరు, నేను మనిషిని, నేను ప్రలోభాలకు గురి అవుతాను, లౌకికంగా ఉంటాను, ప్రాపంచికమైనటువంటి వ్యక్తిగా నేను మిగిలిపోతాను. నేను సరి చేసుకునేటువంటి అవకాశము నీవు ఇవ్వాలి. కానీ నువ్వు కోపపడితే ఎంతగా నేను ఇబ్బంది పడతాను. కాబట్టి నీకు చేతులెత్తి ప్రణామం చేస్తూ అడుగుతున్నాను, కోపగించకు నా తండ్రి, శాపబంధముల నుండి నన్ను విముక్తులను చేయని అడుగుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వీలైనటువంటి వారందరూ కూడా మోకరించడానికి ప్రయత్నం చేయండి. ఈ గీతం వరకు వీలైన ప్రతి ఒక్కరూ కూడా మీ జీవితంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి కోపమును దేవునికి సమర్పణ చేస్తూ, ఎవరెవరినైతే ఇబ్బంది పెట్టి ఉన్నామో వారందరినీ కూడా దేవుని వైపుకు మరల్చాలని, దేవుడు దండిగా దీవించాలని, కోపము నుండి మనలందరినీ కూడా విముక్తులను చేయాలని ప్రార్థనాపూర్వకముగా గీతమును దేవునికి సమర్పించేద్దాం. లోకమే శోకమై బ్రతుకు శూన్యమై, పాపమే అంధకారమై నన్ను పడద్రోసే. లోకమే శోకమై బ్రతుకు శూన్యమై, పాపమే అంధకారమై నన్ను పడద్రోసే. శరణమని నా యేసువా నీ పాదాలు తాకేనా, శరణమని నా యేసువా నీ పాదాలు తాకేనా. కోపము నన్ను దూరం చేసి ఎంతగా బాధించెను, కోపగించకు నా తండ్రి నా లోపమును చూసి, శాపబంధము త్రెంచివేసి నన్ను కావుమయా. కోపగించకు నా తండ్రి
నా లోపములు చూసి శాపబంధము తెంచివేసి నన్ను కావుమయా. పరితాపమే నాలాపనై నీ హృదయాన్ని తాకేనా. పరితాపమే నాలాపనై నీ హృదయాన్ని తాకేనా. లోకమే శోకమై బ్రతుకు శూన్యమై పాపమే అంధకారమై నన్ను పడద్రోసే. అపవాదికే నే చేరువై నిన్ను మరిచాను. అపరాధములతో నిన్ను వీడి దూరమయ్యాను. అపవాదికే నే చేరువై నిన్ను మరిచాను. అపరాధములతో నిన్ను వీడి దూరమయ్యాను. కన్నీటితో నా యేసువా నీ పాదాలు తాకేనా. కన్నీటితో నా యేసువా నీ పాదాలు తాకేనా. లోకమే శోకమై బ్రతుకు శూన్యమై పాపమే అంధకారమై నన్ను పడద్రోసే. శరణమని నా యేసువా నీ పాదాలు తాకేనా. శరణమని నా యేసువా నీ పాదాలు తాకేనా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా స్తుతి, యేసువా స్తుతి, యేసువా ఘనత. యేసువా ఘనత. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమంతా కూడా ఇప్పుడు విన్నప ప్రార్థన చేసుకుందాం. మనలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని దేవునికి సమర్పణ చేద్దాం. మనలో మన కుటుంబీకులు చాలామంది దీక్షాపరులుగా మారి ఉన్నారు. వారి అలవాట్లు మార్చుకోవాలని, దేవునికి సమర్పణ గావించాలని ఇలాంటి భావాలతో తపకాలం మొదలుపెట్టి ఉన్నాం. అవన్నీ కూడా దేవునికి వ్యక్తిగతంగా సమర్పణ చేద్దాం. ఈ సమయాన్ని ఉపయోగించుకొనండి. దివ్య సప్రసాదనాథుడు మన మనవులను ఆలించడం కోసం, మన నివేదనను వినడం కోసం సిద్ధంగా ఉన్నాడు. కావున ప్రతి అవసరాన్ని, ప్రతి కోరికను, హృదయ కోరికలన్నింటిని కూడా దేవునికి సమర్పణ చేయండి. ప్రతి విషయాన్ని కూడా దేవునికి సమర్పించుదాం. ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో మనం ధ్యానం చేశాం. నన్ను ప్రేమించేటువంటి నా దేవుణ్ణి నేను తిరిగి ప్రేమించగలుగుతున్నాను. తండ్రి దేవునికి, క్రీస్తు ప్రభు రూపంలో ప్రేమించేటువంటి దేవునికి ఆత్మీయమైనటువంటి సమాధానాన్ని నేను ఇవ్వగలుగుతున్నాను. ప్రేమిస్తున్నటువంటి దేవునికి నీ జవాబు ఏమిటి?
అని మనల్ని మనం ప్రశ్నించుకుంటూ కొన్ని అడుగులను ముందుకి వేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మీతోనూ మీ కుటుంబాలతోనూ ఉండునుగాక. ఆమేన్. 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 శిరములు వంచుడి వినయము తోడ నీ మాయాద్భుత వరవాహినికి. శిరములు వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నీదు పాతవ పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరములు వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసునకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతుం. శిరములు వంచుడి వినయము తోడా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగ చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచూ పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. పరిశుద్ధ పాపగారి తలంపుల కొరకు మరియు దివ్యవాణి యాజమాన్యం తలంపులు ఈ ఆరాధన వీక్షిస్తున్న ప్రతి ఒక్క విశ్వాసం దగ్గర సర్వేశ్వరుడు హేరళంగా దారులంగా దీవించాలని ఒక పరలోక జపము, ఒక మంగళ జపము, తత్వస్తోత్రం జపించేదము. పరలోకమందున్న మా తండ్రి,
మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి నీ కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా దాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులోండి మమ్మ రక్షింపము. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారకని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమేన్.